కాట శ్రీనివాస్ గౌడ్ పై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. గూండాల అనుచరులను తనపై ఉసిగొల్పారన్నారు. కాట శ్రీనివాస్ గౌడ్కు అధికారిక కార్యక్రమాలేంటో పార్టీ కార్యక్రమాలేంటో తెలియడం లేదని మండిపడ్డారు. చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు. కాట శ్రీనివాస్కు 2 సార్లు ప్రజలు బుద్ధి చెప్పినా బుద్ధి మారలేదన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన జరిగిన దాడి అనేది దురదృష్టకరం. ఇది ఈరోజు ధర్నా చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, కాటా శ్రీనివాస్ గౌడ్ గారి వర్గము, కాటా శ్రీనివాస్ గారు చేసినటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన. ఎమ్మెల్యే ఫ్యామిలీ మెంబర్తో సహా ఉండే ఇల్లు ఇది. ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయడం అనేది దుర్మార్గం. మీరు ధర్నా చేసుకొని దిష్టిబొమ్మలు కాలవండి, ప్రజాస్వామ్యంలో ఎవరు చేసే హక్కు వాళ్ళకు ఉన్నది. కానీ ఈ అటాక్ చేయడం అనేది, అటాక్ చేసి చైర్లు కొట్టి డోర్లు కొట్టి ఇది చేయడం అనేది ఇది చిల్లర లెక్కలు, చీప్ మెంటాలిటీ, రోడ్ల మీద తిరిగేటోళ్ళు చేసే పని. మీరు చేసే చీప్ మెంటాలిటీ ఆలోచన అనేది మానుకోరి, మంచి ఆలోచన చేయమని చెప్తా ఉన్నా. మీద పోలీసు వాళ్ళు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. ఎస్పీతో మాట్లాడినా, ఐజీతో మాట్లాడినా, ఐజీ గిట్ట 4 గంటలకు వస్తా ఉన్నాడు. సీరియస్ గా దీని మీద పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకొని ఈ దుర్ఘటనలో, ఈ దాడి మీద ఎవరెవరు ఎంతమంది ఉన్నారో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతా ఉంది. వాళ్ళ మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి కేసులు ఫైల్ చేసి జైలుకు పంపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది ఇటువంటి సంఘటన ఎక్కడ ఎప్పుడు జరగలే, ఎక్కడో జరిగింది కాదు. మన ప్రాంతంలో మంచి సాంప్రదాయం ఉంది. ఎలక్షన్ వరకే ఎలక్షన్ కొట్లాడతారు, దాని తర్వాత కలిసిమెలిసి అభివృద్ధిలో పార్టిసిపేట్ చేస్తారు, సమానంగా భాగస్వాములు అవుతారు. ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు మానుకొని సీరియస్ గా పోలీసు వాళ్ళని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ రోజు జరిగిన ఘటనను సీరియస్ గా మీకున్న అధికారాన్ని పూర్తిగా ఉపయోగించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని జైలు